ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఏ స్థితి అయినా సరే శాశ్వతంగా ఉండదు. జాగృతావస్థ శాశ్వతంగా ఉండట్లేదు, గాఢ నిద్ర శాశ్వతంగా ఉండట్లేదు, కళ శాశ్వతంగా ఉండట్లేదు. ఎనీ స్టేట్ ఈజ్ నాట్ పర్మనెంట్. స్థితి అనేది అది వచ్చి వెళ్ళిపోయేది. అది తాత్కాలికంగా నీకు సత్యం అనిపిస్తుంది, కానీ విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈజ్ ఏ టెంపరీ స్టేట్. మీరు ఏదైనా తీసుకోండి, ఈ సృష్టిలో ఏ వస్తువు అయినా సరే అది తాత్కాలికంగానే ఉంటుంది. నీకు కనపడే దృశ్యమాన ప్రపంచము, నీకు కనపడే వస్తువులు, చివరికి నీ మనస్సు కూడా శాశ్వతము కాదు. అది ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతుంది. సత్యం అనేది అది ఒక స్థితి కాదు. ఇట్స్ నాట్ ఏ స్టేట్. ఆత్మ అనేది ఒక స్థితి కాదు. సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ స్టేట్. కానీ మనస్సు మాత్రము ఆ స్థితులను కల్పిస్తుంది. నీ స్వరూపము ఏదైతే ఉన్నదో, స్వయం ప్రకాశమైన జ్ఞానము, అది స్థితి కాదు. అది ఒక ఆలోచన కాదు. అది ఒక వృత్తి కాదు. అది ఒక సంకల్పము కాదు. ఈ స్థితులకు అతీతంగా ఉన్నది. అంటే ఈ స్థితులతో, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులతో సంబంధం లేకుండా ఉన్నది. నీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉన్నది. నువ్వు మనస్సులో చేసే గొడవలకి సంబంధం లేకుండా ఉన్నది. నీ బుద్ధితో సంబంధం లేకుండా ఉన్నది. నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉన్నది, కాదనట్లేదు. అది నీకు తెలియకపోవచ్చు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు అదే. యు ఆర్ దట్ ఓన్లీ. నీవు ఆత్మవే. నీవు స్వయం ప్రకాశమైన జ్ఞానానివే. నీకు తెలియనంత మాత్రాన నీ స్వరూపము అది కాదు అని మనము చెప్పలేము. సూర్యుడికి మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పటానికి వీల్లేదు. మేఘాలు తొలగిన వెంటనే అంతకుముందు ప్రకాశిస్తున్న సూర్యుడు అక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ నీ మనస్సు స్థితులను సృష్టించగలదు. జాగృతావస్థ సృష్టిస్తుంది, స్వప్నావస్థ సృష్టిస్తుంది, అంటే కలగంటుంది. కలగనేదే నువ్వు, అదే నేను కలగంటుంది. అదే నేను దృశ్యమాన ప్రపంచాన్ని గుర్తిస్తుంది. అంటే జాగృతావస్థలో ఆ దేహంతో తాదాప్యం చెందుతుంది. అదే నేను మళ్ళీ గాఢ నిద్రలో వృత్తిరాహిత్యమై ఉన్నది. ఇక్కడ ఈ మనస్సే ఈ నేనే ఈ స్థితులను సృష్టిస్తూ ఉంటుంది. మీ ఉనికి ఉన్నది చూసారా? మీ ఉనికి లేక ఎరుకతో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము అది స్థితి కాదు. ఈ స్థితులన్నీ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకి సంబంధం లేకుండా ఉంది. అంటే దాంట్లో ఈ స్థితులు లేవు, దాంట్లో ఆలోచనలు లేవు. ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానంలో అన్యత్వము లేదు. కాబట్టి అది వీటికి అతీతంగా ఉన్నది. ఇక్కడ నీ మనస్సు నో మైండ్ స్టేట్లో ఉండవచ్చు. కొంతకాలం పాటు నువ్వు ఆలోచనలు లేకుండా ఉండవచ్చు, నిశ్చల స్థితిలో ఉండవచ్చు. నీ మనస్సు కొంతకాలం పాటు నువ్వు నిశ్చలంగా ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆత్మ అక్కడ ప్రకాశించాలని రూల్ లేదు. ఎందుకంటే నీ స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ మైండ్లెస్. మనస్సు లేదు అక్కడ. నీ మనస్సుని వదులుకోవాలి అన్న ప్రశ్న ఉండదు. శంకరులు ఏమంటున్నారు? నీ రియల్ నేచర్ ఏదైతే ఉన్నదో, నీ స్వరూపము అది మైండ్లెస్ అంటున్నారు. ద రియల్ నేచర్ ఈజ్ మైండ్లెస్ అంటారు. నీ స్వరూపము ఆ స్వభావంలో శరీరము లేదు, మనస్సు లేదు, ప్రాణము లేదు. అది మీకు ఈ మనస్సుతో దాన్ని గ్రహించలేరు. అది తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అక్కడ మనస్సు లేదని మీకు తెలుస్తుంది. చాలామంది భగవాన్ అడుగుతారు, ఈ మనస్సుని ఎలా నియంత్రించాలో చెప్పండి భగవాన్ అంటే, భగవాన్ చాలా సందర్భాల్లో ఇలా చెప్తారు, నీవు ఆత్మని తెలుసుకుంటే ఇక నీవు మనస్సుని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు అంటారు. ఎందుకంటే అక్కడ నియంత్రించడానికి మనస్సు ఉండదు కాబట్టి చెప్తారు. అసలు ఈ అహంకారము పుట్టనే లేదు అంటారు. ఇక్కడ నువ్వు చెయ్యాల్సిందల్లా అది ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు. కాబట్టి ఇక్కడ చాలామంది భగవాన్ అడిగిన ఆ మనస్సును ఎలా పట్టుకోవాలి అంటే ఒక సందర్భంలో ఇలా చెప్తారు కూడా, నీ మనస్సు ఉన్నదేమో చూపించు నాకు, దాన్ని పట్టుకుందామంటారు.
ఎందుకంటే అసలు మనస్సు అనేదే లేదు. ఆత్మస్థితిలో మనస్సు అనేదే లేదు. వేళ గనక అక్కడ మనస్సు ఉంటే అది ఆత్మ కన్నా గొప్పదై ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆ మనస్సుతో ఆత్మని గనక తెలుసుకుంటే, అంటే నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని నీవు గనక ఆత్మని తెలుసుకుంటే, ఆత్మ కన్నా వ్యక్తిత్వము, ఈ అహంకారము గొప్పదై ఉండాలి. అలా లేదు. ఎందుకంటే ఆత్మని తెలుసుకునే రెండవ ఉనికి కానీ, రెండవ ఎరుక కానీ లేదు అసలు ఈ సృష్టిలో. ఉన్నది ఒకటే ఎరుక, ఒకటే ఉనికి, ఒకటే ఆత్మ. అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. దాన్ని తెలుసుకునే రెండో వస్తువు ఇంకొకటి లేదు ఈ సృష్టిలో. కానీ ఇక్కడ నీవు ఈ మనస్సుతో అన్నీ తెలుసుకుంటున్నావు. అది అలవాటైపోవటం వల్ల నీవు ఆత్మని కూడా విడిగా ఉందని దాన్ని తెలుసుకోవాలని అనుకుంటావు. అది ఎప్పటికీ కుదరదు. ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాలే తప్ప నీవు నీ మనస్సుతో ఆత్మని ఎప్పటికీ గ్రహించలేవు. ఎందుకంటే లేని పాము త్రాడుని గ్రహించలేనట్టు లేని వస్తువు ఉన్న వస్తువుని ఎట్టా పట్టుకుంటుంది? అసలు మనస్సే లేదు అంటున్నారు భగవాను. శంకరులు చెప్పిన, గురువుగారు చెప్పిన అందరి అనుభవంలో అసలు మనస్సు అనేదే లేదు అంటున్నారు. కాబట్టి లేని మనస్సుతో ఉన్న సద్వస్తువుని ఎలా పట్టుకుంటావు? నువ్వు పట్టుకోలేవు కదా. జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అసలు అక్కడ రెండవది లేదు కదా. అసలు ఆత్మకి భిన్నంగా ఇంకొక వస్తువు లేదు. అసలు ఉన్నదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అదే భగవాన్ చెప్తారు. ఈ జగత్తు, ఈ ఈశ్వరుడు, ఈ జీవుడు, అంటే ఈ జీవ జగత్ ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే. ఉన్నది యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే. ఏంటి? ఆత్మకి భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ఈ దగ్ధబీజ మనస్సుతో ఏం చెప్తారు బయటకు వచ్చి? ఆ మనస్సు కూడా ఆత్మే, దేహము కూడా ఆత్మే, ప్రపంచము కూడా ఆత్మే అని చెప్తారు. సముద్రంలో అలలు, బుడగలు ఇవన్నీ సముద్రాన్ని విడిచి లేవు కదా. అల కూడా సముద్రమే, బుడగ కూడా సముద్రమే, ఆ నీరు కూడా సముద్రమే. సముద్రాన్ని విడిచిలేవు. కానీ ఇటుపక్క మనం చూసేటప్పుడు ఒడ్డు నుంచి సముద్రము వేరు, అల వేరు, బుడగ వేరు అని మనం చూస్తాము. ఎందుకంటే మన దృష్టి భేద దృష్టితో మనం చూస్తాము. కానీ ఆత్మకి అభేద దృష్టి ఉన్నది. అక్కడ భేదభావము లేదు. కాబట్టి సముద్రము, అల, బుడగలు ఇవన్నీ సముద్రంలోనివే. అలాగే జ్ఞాని ఏం చెప్తాడు? ఆ దగ్ధబీజ మనస్సుతో ఎప్పుడైతే ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము తనకు తానుగా వ్యక్తమైనప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో, ఆ తగలబడిన త్రాడులాగా ఉన్న ఆ మనస్సుతో, అంటే ఆ మృత మనస్సుతో ఏం చెప్తాడు బయటకు వచ్చి? జగత్తు, ఈ ప్రపంచము ఆత్మే, దేహము ఆత్మే, ఇతరులు ఆత్మే, అంటే ఆత్మకి భిన్నంగా ఏదీ లేదు అని చెప్తారు. సముద్రంలో ఆ ఐస్బర్గ్ ఉంటుంది, అలలుంటాయి, బుడగ ఉంటుంది, అదంతా నీరే. నీవు నీరుని నీరుగా చూసినప్పుడు అక్కడ నీకు మంచు కొండ ఉండదు, బుడగలు ఉండవు, అలలు ఉండవు. ఒక కొండ ఉంది, కుమ్మరివాడు ఒక కొండను తయారు చేస్తాడు, ఒక ఆ ప్రమిదను తయారు చేస్తాడు మట్టితో. జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది? కుండ కూడా మట్టే, ప్రమిద కూడా మట్టే. అంటే మట్టికి విడిగా ఏ వస్తువు లేదు. ఆభరణం కూడా బంగారమే. బంగారము లేకుండా ఆభరణము నిలవలేదు. అలాగే ఈ అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము నిలవలేదు. నీవు నీరుని నీరుగా చూసినప్పుడు ఇక అక్కడ అలలు ఉండవు, బుడగ ఉండదు. అలాగే అంటే ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ అనుభవంలోకి వచ్చినప్పుడు కాన్షియస్సే నీకు మనస్సుగా ఎపీర్ అవుతుంది, కాన్షియస్సే దేహముగా ఎపీర్ అవుతుంది, ఆ కాన్షియస్సే నీకు ప్రపంచంగా ఎపీర్ అవుతుంది. ఆ చైతన్యానికి విడిగా ఏమీ లేదు. నీకు ఈ ద్వైత దృష్టితో అర్థం కాదు. అందుకే ఒక జ్ఞాని మనస్సు మరొక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. అంటే ఎప్పుడైతే అది అనుభవంలో ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ఈ మనస్సు అనేది అజ్ఞానం యొక్క ఫలితమని. అంటే ఆ మైండ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్. ఈ మనస్సు ఎందుకు వస్తుంది బయటికి? నీకు ఆ రాగద్వేషాలు ఉండటం వల్ల ఆ మనస్సు బయటకు వస్తుంది. ఆత్మగా నిలబడినప్పుడు నీకు ఇతరులు కూడా సెల్ఫ్ ఆత్మగానే భావిస్తావు. ఇప్పుడు నీకు ఈ భేద దృష్టి ఏర్పడటం వల్ల ఇతరులలో స్త్రీ అని, పురుషులని ఇలా భేదభావం ఏర్పడుతుంది. ఆత్మలో ఆ భేదం లేదు, అభేద దృష్టి ఉన్నది.
అంటే ఇతరులు కనిపించినా కనిపించకపోయినా, ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా ఆ జ్ఞానం ముందుండి నడిపిస్తుంది కాబట్టి ఆ కనిపించేదంతా జ్ఞానమయంగానే కనిపిస్తుంది. ఈ దృశ్యమాన ప్రపంచము కూడా ఆత్మే, ఇతరులు కూడా ఆత్మే, ప్రపంచము కూడా ఆత్మే. అంటే ఆత్మ తనకు తానుగా వ్యక్తము కానంత వరకు నీకు ఈ భేదభావం ఉంటూనే ఉంటుంది, ఈ దుఃఖము ఉంటుంది, ఈ రాగద్వేషాలు ఉంటాయి, ఈ అన్యత్వం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. ఈ మనస్సు నీవు ఉందనే అనుకుంటావు. అయితే నీకు అనుగ్రహం చేత ఆ స్వరూపము తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అప్పుడు నీకు ఆ స్థితిలో నీకు ఇతరులు ఉండరు. ఇతరులు లేనప్పుడు నీకు అక్కడ బంధము ఉండదు. బంధము లేనప్పుడు రాగద్వేషాలు ఉండవు. ఆత్మ తప్ప ఇంకేమీ ఉండదు. నో వన్ అదర్ దాన్ మై సెల్ఫ్ అన్న స్థితిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆలోచనలు లేవు కాబట్టి అన్యత్వము ఉండదు. అన్యత్వము లేదు కాబట్టి నీకు రాగద్వేషాలు ఉండవు. అక్కడ బంధము ఉండదు, అటాచ్మెంట్స్ ఉండవు, గౌరవము ఉండదు, అగౌరవం ఉండదు, జయము ఉండదు, అపజయాలు ఉండవు, అదృష్టము ఉండదు, దురదృష్టము ఉండదు, లాభము ఉండదు, నష్టము ఉండదు. ఎటువంటి ద్వంద్వానికి అవకాశము ఉండదు. అందుకే శంకరులు కూడా లేకపోతే గురువుగారైన భగవానైనా ఏం చెప్తున్నారంటే నిశ్చలత్వానికి నువ్వు నీ ప్రయత్నము ఎంతైనా అవసరము. అంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి అంటున్నారు శంకరులు. భగవాన్ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి. ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గము మనోనిశ్చలత లేదంటే మనోనిర్మలత్వము. నిశ్చలత అంటే ఏంటంటే నీ అహంకారాన్ని పూర్తిగా ధ్వంసము చేసుకోవటం అన్నమాట. ఎందుకంటే నీ స్వరూపము కూడా ఆలోచనలు లేని స్థితి, ఆలోచనలు లేని స్వరూపం నీది. కానీ ఇక్కడ నీకు ఈ మనస్సు అంటే ఏమిటి? వాడు, వీడు, అది, నేను, నువ్వు, ఇదే మనస్సు అంటే. నాది, నేను. ఎప్పుడైతే ఆ భేదభావము తొలగితే అక్కడ నీకు ఇంకా రాగద్వేషాలు ఉండవు. ఆ భేద దృష్టి ఉండటం వల్ల ఇప్పుడు బంగారము ఉంది, బంగారముతో మనము ఎన్నో తయారు చేస్తారు. కిరీటం ఉంటుంది, బ్యాంగిల్స్, గాజులు ఉంటాయి, ముక్కు పుడకుంటుంది, గొలుసు ఉంటుంది. కానీ మన దృష్టి అంతా ఆ యొక్క ఆభరణాలను విడివిడిగా చూస్తాము. ఇది బంగారమే, అది బంగారమే అని మనం చెప్పము. అంటే ఆ ఆభరణాలను మనము విడివిడిగా చూసి మనం దాన్ని కొంటుంటాము. అంటే వాటిల్లో ఆ డిజైన్స్ మళ్ళీ ఆ ఆభరణాల్లో మళ్ళీ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అందులో మూల పదార్థము బంగారము. ఆ విషయం నీకు తెలియదు. సేపటికి నువ్వు ఆభరణాలు మాత్రమే చూస్తుంటావు. ఇప్పుడు ఒక దొంగ వస్తే వాడికి ముక్కు పడక ఇది దాంట్లో ఇది నచ్చలేదు, ఇది పాత బంగారము, ఇది కొత్త బంగారము, లేకపోతే ఇది ముక్కు పుడక, లేకపోతే ఇది బ్యాంగిల్స్ కావాలా, లేకపోతే నాకు గొలుసు కావాలా అని విడివిడిగా చూడ కదా. మొత్తం వాడి దొంగ దృష్టి ఎలా ఉంటుంది? ఇదంతా బంగారం అనే చూస్తాడు. వాడికి ఆ భేదభావం ఉండదు. వాడు ఆ బంగారాన్ని మాత్రమే చూసి ఆ మొత్తం తస్కరిస్తాడు. అంటే ఇక్కడ దొంగ వచ్చాడనుకోండి, వాడు ఏమైనా ప్యాటర్న్ చూస్తాడా? ఇది పాత బంగారం, ఇది కొత్త బంగారం అని. అలా ఏం చూడడు కదా. వాడి దృష్టి అంతా ఇదంతా బంగారం అనే ఉంటుంది. జ్ఞాని కూడా అలానే ఉంటుంది. జ్ఞాని స్థితి కూడా అలానే ఉంటుంది. ఆ మూల పదార్థాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. అంటే మూలంతో ఉంటాడు కాబట్టి తను చూసే దృష్టి కూడా ఆ జ్ఞానమయంగా ఉంటుంది. అంటే ఆభరణం కూడా బంగారంలానే కనిపిస్తూ ఉంటుంది. ఆ దృష్టి ఉంటుంది అలా. ఏ వస్తువు మూలాన్ని విడిచి ఉండదు. ఎప్పుడైతే భగవానికి ఆ యొక్క మరణానుభవం జరిగిందో, అంతకుముందు వెంకట్రామన్గా ఉన్నారు. మరణానుభవం తర్వాత వెంకట్రామన్ అనేది ఇక లేడు. కేవలము ఆ జ్ఞానము వచ్చి ఆయన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. అన్ని ప్రశ్నలకి ఏ వ్యక్తి భావము లేకుండా కొన్ని వేల ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. ఏ సమాధానము కూడా ఒక వ్యక్తి భావనతో ఇవ్వలేదు. పూర్తిగా ఆ మూలంలోనే ఉండి తను అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఒక ఇటుపక్క మనకి భేద దృష్టి ఉంది. ఆ ద్వంద్వభావం ఉండబట్టి మనకి ఆ స్థితి తెలియదు. జ్ఞాని మనస్సు పగటి చంద్రుడి వలె ఉంటుంది. అంటే పగటిపూట చంద్రుడు ప్రకాశిస్తున్న దాని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి జ్ఞాని ఎప్పుడు ఆ మూలంలో ఉండే పనులను ఆచరిస్తూ ఉంటాడు. ఆ ప్రారబ్ధము ఆ జ్ఞానము ముందుండి నడిపిస్తూ ఉంటుంది. ఆ మూలాన్ని విడిచి ఉండడు, ఆ ఆత్మని విడిచి ఉండడు. ఆత్మనిష్టలోనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ క్షణము కూడా నీవు కూడా అదే స్థితిలోనే ఉన్నాడు.
ఆత్మలోనే సంస్థితమై ఉన్నావు. నీ స్వరూపము శాంతి స్వరూపంగా ఉన్నది. నీ స్వరూపము సుఖస్వరూపంగా ఉన్నది. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా నీవు ఆత్మలో సంస్థితమై ఉన్నావు. ఇప్పుడు నీవు ఏ స్థితిలో అయితే ఉన్నావో భగవాన్ కూడా అదే స్థితిలోనే ఉన్నాడు. నీకు భగవానికి ఎటువంటి తేడా లేదు, ఏ భేదము లేదు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక సద్వస్తువు, అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము, అదే నీ స్వరూపము. కాకపోతే నీవు దాన్ని ఎప్పటికీ ఈ వ్యక్తిభావంతో గ్రహించలేవు. అందుకే నీవు చేయవలసిందల్లా ఆ యొక్క మనస్సుని నిశ్చల స్థితికి తీసుకురావటానికి ఎంతైనా ప్రయత్నం చేయాలి అంటారు గురువుగారు. భగవాన్ చెప్తుంది కూడా, నీవు విచారణ మార్గమైన, లేకపోతే శరణాగతి మార్గమైన, లేకపోతే జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన, నువ్వు ఏ మార్గమైనా ఎంచుకో. నీ మనస్సు ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి కదలికలు లేకుండా నిర్మలంగా చాలా ప్రశాంతంగా కోమలంగా ఉన్నప్పుడు అక్కడ ఆత్మ అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా వ్యక్తమయ్యే అవకాశాలు మెండుగా నిండుగా ఉన్నాయి. అంటే ఇక్కడ నీకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆలోచనలు, ఈ అన్యత్వము, ఈ రాగద్వేషాలు, ఈ ఇంద్రియ సుఖాలు, ఈ కోరికలు, ఈ హిడెన్ టెండెన్సీసు, వీటితో నీవు తాదాప్యం ఉన్నావు కాబట్టి అందుకు విచారణ చేయమంటున్నారు. నీకు మనస్సు ఉంది అనుకుంటున్నావు కాబట్టి నా మనస్సు సుఖపడ్డది, నా మనస్సు దుఃఖపడ్డది, ఇలా నీవు నీ మనస్సుతో తాదాప్యము చెంది ఉన్నావు కాబట్టి అసలు ఇది ఉద్భవించిందేమో గమనించు, అసలు ఇది పుట్టిందేమో విచారించు అని చెప్తున్నారు భగవాన్ మనకి. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.